ఆ పైప్ బిగించేసరికి చూడండి సేమ్ మొత్తం. ఈ చలికి అవసరమా? వర్షం పడేటట్టుంది ఈ చలికి. బయట చలికి తట్టుకోలే, బయట చలికి కూర్చోలేకున్నాం. అలాంటిది చలి కార్లు కొడదామంటాడు ఆ చల్లగా నీళ్ళలో. పక్కిన నవ్వుతా పోతాడు. వీళ్ళు పేర్లు పొందనీకి ఇంకొక వస్తాడు అనమాట. ముసల్దాన్ని మా కోవిడ్ని చెట్టెక్కిస్తారు వీళ్ళు మాటలతో. మనం మాటలతో చెట్టెక్కిచ్చే రకం కాదు. మనం ఏదైనా అని నువ్వు పని చెప్పు నేను చేసే రకం అంతే. అంతకుమించి మనకు మాట్లాడడం చేత కాదు, ఏం కాదు. మనం నిజంగా కోవిడ్కి వచ్చిన తర్వాత చాలా మంది ఇది పొగడ్డం నేర్చుకుంటారు కోవిడ్ వాళ్ళని. ఇప్పుడు చూడండి ఈ టైంలో చలికి అవసరమా? ఎవరేమంటారు నిన్ను రేపు అడిగితే కార్లు? నేను కడకుండా ఉండే అని నాకు సరిపోతుంది. ఎందుకంటే కెమెరాలు ఆన్లో ఉన్నాయి. ముందుగానే మా ముసలి నా మీదకి ఈడుకుంది. ఇంకా కడకపోతే ఇంకా కెమెరాలో చూసి ఇంకా ఉషాను అద్దీ ఇద్దని ఇంకా వేసుకుంటాను అనమాట. ఇప్పటికే ఇంకా చాలా అయిపోయినాయి. भाई तो इंसान नहीं है भाई, रोबोट है. रोबोट नहीं है, वो कश्मीर से आया. हाय हेलो एक्सक्यूज मी. బాబా 2 చాక్లెట్ కేకులు ఉన్నట్టున్నాయి చూడండి. ఇవి 2 తెచ్చిచ్చింది. ఇవి అనమాట ఈ 2 తెచ్చిచ్చింది ఇప్పుడు స్నాక్స్ ఐటమ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. అర్లీ మార్నింగ్ లేచేసాను అనమాట. కొంచెం లేట్గా అయింది టైము, అంటే 40 అయిపోయింది నేను లేచేసరికి. మొత్తం రెడీ వచ్చేసరికి చూడండి 50 అయిపోయింది. ఒక 2 రోజులు అనమాట. ఈ అర్లీ మార్నింగ్ స్కూల్ ఉన్న టైంలో 2 రోజులు లేయాలంటే కనుక ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ఇంకా అలవాటు అయిపోతుంది. తర్వాత ఇంకా ఆటోమేటిక్గా అల్లారం లేకుండా అల్లారం టైం కల్లా మనం లేచేస్తాం అనమాట. అలా ఉంటుంది. చూడాలి ఇంకా పిల్లలు వస్తారు, వెయిట్ చేస్తున్నా. ఒకవేళ అద్దంలో చూస్తున్నా. ఆ డోర్ తీయగానే ఇంకా పిల్లల బ్యాగులు పెట్టేసి స్కూల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేసి రావడమే. చలి చంపుతుంది అనమాట దీని అమ్మ జీవితం. రూమ్లో బాగా వెచ్చగా ఉండేది. బయటికి రాగానే కార్లో కూడా చంపుతుంది. కార్లో కూడా చంపుతుంది చలి. వణుకుతున్నా ఒక పక్కన. ఆ రోజు బండి హీట్ అవ్వగానే హీటర్ ఆన్ చేస్తా. మా దేవుడా, ఇంత చలి ఉంది నిజంగా. పదురుతుంది వెళ్ళంతా. భయంకరమైన చలి ఉంది దేవుడా. స్పెట్లో కూడా సెట్ అవుతలేవు. హీట్ అయింది బండి. అది హీటర్ ఎత్తినే లేగానే ఇంకా కష్టం. చలో గైస్, ప్రజెంట్ అయితే స్కూల్ కాడ పిల్లలను డ్రాప్ చేసి వచ్చేసి ఇంకా పడుకోవడమే అంతే. పడుకుంటే కనుక ఇంకా మళ్ళీ ఎప్పుడు చేస్తున్నాం టిఫిన్ కళ్ళు ఇవ్వాలి. ఫస్ట్ పడుకొని నిద్ర లేదు ఎందుకో. ఈ 2 నైట్ టైమ్స్ నిద్ర వస్తలేదు గాయస్. అలవాటు తప్పిపోయింది. మామూలుగా ఇప్పుడైతే ఖచ్చితంగా 11 కల్లా పడుకునేవాడిని. ఇప్పుడైతే ఇంకా అస్సలకి అయితే లేదు. పక్కా 1 అలా అవుతుంది. నిద్ర అనేది సెట్ అవుతలేదు. మార్నింగ్ డైలీ 4 hours అట్లా పడుకుంటున్నా. పడుకోవాలి బాగా. చెప్పడం మర్చిపోయినా, ఇలాగైతే ఉంటుంది కోవిడ్లో డ్రైవర్ లైఫ్. పొద్దున్నే ఇంకా బండి ఎక్కడ ఉన్నాడో నాకు పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వు రాత్రి నిద్రవో సంబంధం లే, 10 నుంచి బండి స్టార్ట్ చేయాలి. నైట్ నిద్రవో సెల్లు చూసుకో, సినిమాలు చూసుకో, ఏమైనా చూసుకో, 10 నుంచి బండి స్టార్ట్ చేయాలి. ఇంకా ఈ నుంచి రాత్రి పడుకునేంత వరకు వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు లేయాలన్నమాట. అలాగైతే ఉంటుంది. ఓకేనా? అయినా పర్లేదు, అలవాటు అయిపోతుంది. ఇంకా మనం వచ్చి డ్యూటీ చేయడానికే కదా, అలవాటు అయిపోతుంది. ఓకే గైస్, టైము దగ్గర 7 అయిపోయింది. సూర్యుడు కూడా వచ్చేసాడు. మా పిల్లలేమో రాలే ఇంకా. ఏంది ఇది? అదే మనం 1 నిమిషం లేట్ చేసినా కానీ మా మేడం కెమెరాలో చూసి కేకలేస్తుంది. అలాగ ఉంటుంది గాయస్. చూడండి నిజంగా టైం 7 అవుతుంది తెలుసా. ఒక్క కాల్ లేదు. ఏం పిల్లలు రాలే, ఏం రాలే. వాళ్ళు లేట్ చేస్తే ఏం కాదు, మనం లేట్ చేస్తేనే మామూలుగా ఉండదు. ఒక్కోసారి పడుకొని ఇంత ఉందంతే. అంటే నేను ఎప్పుడు చేయలే కానీ మా డ్రైవర్ ఉంటానే వాడు ఆడికారుడు పడుకోని ఉంటాడు అనమాట. ఎంత అల్లారం సౌండ్ చేయని పట్టించుకోడు. మెంటల్ వచ్చేస్తుంది. వాడిని అల్లారం సౌండ్ మేము లేచాం కానీ వాళ్ళు వేయడు. అటు ఉంటుంది అనమాట వానితో. అందుకనే వాడు వచ్చి అటు ఇటు తెలుసుకోవాలనేది. సో అటగా చూడండి 7:01 ఇంకా రాలే. పిల్లలు ఏమో పని మనిషి కూడా రాలే. ఇంకా పని మనిషి వచ్చి బ్యాగులోనే ఇచ్చాను నేను ముందు. ఇప్పుడు అది కూడా లేదే. ఏం జరుగుతుందో చూద్దాం. వచ్చాను కూడా డైరెక్ట్గా ఎక్కించుకొని సమ్మని వెళ్ళిపోయి ఫాస్ట్గా వచ్చేయాలి. మా మేడం వచ్చేసింది డ్యూటీ నుంచి. తంబేసి వచ్చేసింది మా మేడము వచ్చేసింది. సారీ గైస్, బై. నేను చూసింది అనమాట వీడియోస్ అని. ఇప్పుడు ఆయన ఏం కాదులే అంటే సపోర్ట్ ఎత్తుంది మా మేడం మంచిగానే. ఆడ వస్తుంది చూసినారా బ్లాక్ కార్, అదే అనమాట. బై. అయిపోయింది. ఇప్పుడే పిల్లలను డ్రాప్ అయితే చేసేసిన. మళ్ళీ వెళ్ళిపోతున్నా నుంచి ఇంటికి కూడా వచ్చేసిన. పడుకుంటే ఇంకా కొద్దిసేపు మళ్ళా కథ మళ్ళీ ఫోన్లు చేస్తారు. మా వాడు ఫుల్ స్లీప్. పైన మన బెడ్ పడుకోవడమే ఇంకా. ఇప్పుడే పని మనిషి పిలిచి ఫుడ్ అయితే ఇచ్చింది. టైం చూసుకుంటే 8:40. ఎంత పడుకుందామని ట్రై చేసినా నిద్ర రాలే. సడన్గా మా పని మనిషి ఫుడ్ ఇచ్చింది. సో ప్రజెంట్ అయితే ఫుడ్ లాగ్ చేద్దాం, తినేసి పడుకుందాం కొద్దిసేపు అంతే. నిద్ర వచ్చేస్తుంది. నిద్ర చెమ్మల్లో పని మనిషి పిలిచింది.
ఇది మళ్ళీ చల్లకపోతుంది ఫుడ్. ఇది వచ్చేసి ఆలు పరోటా. ఇది అనమాట ఆలు పరోటా మనకు ఫుడ్ ఈరోజు. మంచి ఇప్పుడు వేడిగా ఉంది. ఇట్లా పెట్టేసుకొని ఇది తినేస్తే ఇంకా పొద్దున టిఫిన్ మళ్ళీ కథ మళ్ళీ తినేసి పడుకుంటా అంతే. బాబా బిస్మిల్లా. ఇప్పుడు వచ్చింది మంచిగా కాలుతుంది. తినేసి పడుకోవాలి మళ్ళీ కొద్దిసేపు. నిద్ర సరిపడేరు. డ్యూటీ ఏమైనా పడుతుంది ఏమో కంపదీసి. డ్యూటీ ఇంత పొద్దున్నే ఫుడ్ వచ్చిందంటే డ్యూటీ పడుతుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ముందే ఫుడ్ ఇచ్చి డ్యూటీ పంపిస్తారనమాట. ఫుడ్ లేట్గా వచ్చిందంటే అక్కడ డ్యూటీ పడదని అర్థం. ఏమో తెలియదు, చూడాలి ఏం జరుగుతుందో. ఓకే, అలా తిన్నానో లేదో ఇప్పుడే మా మేడం కాల్ చేసింది. కాల్ చేసి ఆడి కార్లో ముందర నీళ్ళు ఉన్నాయో లేవు చూడుకోండి. ఏడగో పోయినట్టుంది ఆమె నిన్న. ఆమె వస్తానంట. నేను వస్తాను ఆడి కార్ బింజాలు తీసుకొని నేను కార్ స్టార్ట్ చేస్తాను చూడు ఉంటుంది. పోవాలి ఎప్పుడు వచ్చదో. వచ్చినట్టుంది, కార్ సౌండ్ వస్తుంది. అయిపోయింది ఇప్పుడు వాటర్ వేసిన. మా మేడం కూడా పోతుంది ఆడి కార్ వేసుకొని. రోజుకి లీటర్ నీళ్ళు అవుతుంది. ఓకే, దాంట్లో రోజుకి లీటర్ నీళ్ళు మా మేడం ఆడికి అట్ని పోయి వచ్చినట్టుంది. దాంట్లో హార్సింగ్ వస్తాను. మంచిగా పడుకో నిన్న. ఇంకా స్కూల్ డ్యూటీ వచ్చిన తర్వాత మళ్ళీ మా మేడం పిలిచింది ఒకసారి. మళ్ళీ ఇంకా ఫుడ్ తినేసి పడుకుంటే గంటన్నర సేపు పడుకున్నా. మళ్ళీ ఇప్పుడే సడన్గా మా పని నుంచి డోర్ కొట్టింది. డింగ్ 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 అని కొట్టి అది ఇచ్చింది అనమాట కవర్. ఎత్తపోయి బాబాటి మసబాక అయిపో అని చెప్పి అవి అయితే ఇచ్చేయాలి. అవి ఇచ్చేసి ఇంకా మళ్ళీ 1:20 కల్లా కార్ స్టార్ట్ చేసుకుని పెట్టుకొని స్కూల్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం చూసుకుంటే 12:15. కొంచెం ఎడిటింగ్ చేసుకునే పని అది కూడా చేసుకోలే మంచిగా. అసలు కోవిడ్ అనే కాదు కానీ ఈ గల్ఫ్ కంట్రీస్ మొత్తం అండి డ్రైవర్లకి ఈ నిద్ర అనేది అప్డేట్ అయిపోతుంటుంది. చూడండి రాత్రి ఒక్కోసారి రాత్రి నిద్ర రాదు, పగులు నిద్ర వస్తానే అప్పుడు డ్యూటీలు పడతాయి. చుక్కలు పడతాయి అప్పుడు. చలో ఏద్దాం. ప్రజెంట్ అయితే వెళ్ళిపోదాం. పోయి వెళ్ళేసి అవి ఇచ్చేసి వద్దాం. చలో మస్బాగ్ దగ్గరికి వెళ్ళగలుగుతామా. వచ్చేసిన ఇదే అనమాట మనకు దగ్గర మస్బాగా తెలుసు కదా మీ అందరికీ. సో వచ్చి తెచ్చేసిన అదైతే వాళ్ళతో పోయింది. అయిపోయింది ఇప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోతున్నా. చలో ఇంటి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఇప్పుడే అలా స్కూల్ డ్యూటీకి వెళ్ళే టైం అయింది. మా పని మీద చూడండి ఇప్పుడే కేక్ ముక్కలు తీసుకొని వచ్చి ఇచ్చింది. కేక్ బాబా 2 చాక్లెట్ కేకులు ఉన్నట్టున్నాయి చూడండి. చాక్లెట్ కేక్ ఉన్నట్టున్నాయి. అండ్ అలానే దీంతోపాటు ఇవి 2 తీసి ఇచ్చింది. ఇవి 2 ఇవి అనమాట. ఈ 2 తీసి ఇచ్చింది. ఇప్పుడు స్నాక్స్ ఐటమ్ ఒక 60 స్కూల్ డ్యూటీకి పోయి వచ్చిన తర్వాత తిందాం. ప్రెసెంట్ అయితే స్కూల్ డ్యూటీకి వెళ్తున్నా. సడన్గా మర్చిపోయాను అనమాట వీడియో తీసుకోవడం. అందుకని ఇప్పుడు తీసుకుంటున్నా. స్కూల్ దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఓకే, ప్రెసెంట్ అయితే వచ్చేసిన స్కూల్ దగ్గరికి. పని మనిషి లోపలికి వెళ్ళిపోయింది. ఫుల్ ట్రాఫిక్ ఉంది అన్నమాట స్కూల్ దగ్గర ఈరోజు. మొత్తం చూడండి కార్లు మొత్తం ఫుల్ ఎటు చూసినాయి. పని మనిషి లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా పిల్లలు రాగానే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. అంతకుమించి ఏమి ఉండదు. ఎగ్జాక్ట్గా టైం పిల్లలు వచ్చేసి 2కి వస్తారు బయటకి. అంటే 2:05 కల్లా వచ్చేస్తారు. టైం తీసుకుంటే 1:56. నిన్న మన కార్కి ఒక ఆమె డోర్తో కొట్టిందని చెప్పలే, అది వచ్చేసి అది ఆ కార్ అనమాట, ఇనోవా. ఆ కార్లో ఉండే వాళ్ళే. ఇప్పుడు చూస్తూ అవుతున్నాడు అతను తెలుగతనే అనమాట. చూస్తూ వెళ్తున్నాడు. ఇట నార్మలే అలాంటివి జరుగుతానే ఉంటాయి. డోర్లు తీసేప్పుడు ఇప్పుడు కార్ల మధ్యలో. ఇప్పుడు చూడండి నేను వచ్చి కార్ ముందే పార్క్ చేస్తున్నా. నా రైట్లో కారు నా అప్పుడే వచ్చింది, లెఫ్ట్లో కారు నా ఎప్పుడు వచ్చింది. వాళ్ళిద్దరు పార్క్ చేసుకున్నారు. డోర్లు తీసేదిగా వాళ్ళే కొడతారు. ఇలాంటి జాగ్రత్తగా ఉండాలి. చలో ఇంటి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఓకే, పిల్లలు వచ్చే టైం అయింది వేటకి. వాళ్ళని ఎక్కించేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. బాయ్. అండ్ అందులో కువైట్లో కానీ గల్ఫ్ కంట్రీస్లో కానీ డ్రైవింగ్ చేస్తున్నాను. అసలు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. అయిపోయింది ఇప్పుడే స్కూల్ డ్యూటీ. వచ్చేసినాక ఇంకా డైరెక్ట్ ఫుడ్ వచ్చేస్తుంది, తినేయడమే అంతే. కార్లో పిల్లవాళ్ళు బల్లెల్లరి చేస్తారు. తలనొప్పి. ఎంజాయ్ పండుగ. బాయ్. మధ్యాహ్నం ఫుడ్ వచ్చింది. ఇది వచ్చేసి కేక్ అనమాట. అంటే ముందు ఇచ్చినది కదా స్నాక్స్ ఐటమ్స్కి. ఇది కేకు, రైసు, ఇది వచ్చేసి మటన్ బీఫ్ ఏదో ఇది సంథింగ్ తెలియదు మనకి. మన కోసం అయితే మళ్ళీ ఆర్డర్ చేసింది అనమాట మా మేడం. ఇది వచ్చేసి చికెన్ 65 అనమాట. ప్రజెంట్ అయితే మనం రైస్ తీసేసుకుందాం మన ప్లేట్ మనం. ఇంక ఇవన్నీ మా ఫ్రెండ్ కానీ భాగం. ఈ కవర్లో వచ్చేసి పెద్ద కుబూస్ అనమాట. 2 ఉన్నాయి. ఇరానీ కుబూస్లు చూడండి.
రెండు పెద్ద కుబుసులు మనం తినమే, మా ఫ్రెండ్ అయినా పెట్టేస్తాయి వీటిని కవర్లోనే సైడ్కి. ఇది అనమాట చికెన్ 65 ఉంటుంది చూడండి, అంతా ఒకళ్ళు వస్తున్నాయి. చికెన్ 65 మనం కొన్ని ముక్కలు వేసుకొని మా ఫ్రెండ్ కానీ కొన్ని ముక్కలు ఇచ్చేయాలి. బాగుంటుంది చికెన్ 65. ఇవన్నీ మా ఫ్రెండ్ కానీ ఇచ్చేస్తాం. కొన్ని ఎర్రగడ్డలు వేసుకుందాం. ఇదంతా మా ఫ్రెండ్ కానీ కింద అయ్యే. ఇది అనమాట మన ఫుడ్. దీని లోపలికి ఇది ఉంది. ఇది వేసుకొని కొంచెం తినేసి ఇది కూడా మా ఫ్రెండ్ కానీ కొంచెం ఇచ్చేద్దాం. ఇది మన ఫుడ్. కాలిపోతున్నాయి మొత్తం అన్నీ. దీన్ని ఇట్లా వేసుకొని దీని లోపల చికెన్ 65 ముక్క పెట్టుకొని అలాగే ఇచ్చేయడమే. బిస్మిల్లా. చికెన్ 65 బాగుంటుంది. ఇది ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్ అయితే సూపర్ ఉంది. చికెన్ 65 ఇది కర్రీ. చలో గైస్ తినేసి కలుద్దాం. నేనైతే కుమ్ముతున్నా, మీరు కూడా కుమ్మండి. గల్ఫ్ కంట్రీస్లో ఫుడ్ మంచిగా ఇచ్చినప్పుడు కుమ్మిర్చాలి, ఫుడ్ బాగాలేనప్పుడు అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవాలి అంతే. ఓకే ప్రజెంట్ మాకు మంచి ఫుడ్ ఇచ్చారు, కుమ్ముతున్నా. బాయ్ బాయ్. చూడండి ఇక్కడ పైపు పిచ్చ కోపం తెప్పిస్తాడు చూడండి వాడు. ఈ టైంలో పోయి కార్లో కడుగుతాడు, వాటర్ వేసి పైప్ వేసి మరి. నేను చెప్పిన ఒరే పద్దన కడుగుతాం అంటే ఇంటర్లేడు గాయస్. ఎంత కోపం తెప్పిస్తాడు అంత కోపం తెప్పిస్తాడు. ఆడ బయటకు వచ్చి క్యాగేస్తాడు. హుసేన్ బయటకు పైపు నీళ్ళు పోతున్నాయి అంట. అమ్మా చూడండి నేను దీంతో వీస్తున్నాయి ఇప్పుడు ఇలా వాటర్ కారుతున్నాయి. ఈ పైప్ మొత్తం ఊడిపోయినాయి. ఇది అయినా పక్కన వేసేసింది ఈ రెండు. ఇది చూడండి కార్లు ఇంత చలికి అవసరమా? చేతులు గడ్డ పెరిగిపోతున్నాయి ఈ నీళ్ళకు. సాయంత్రం అవుతుంది, లైట్లు వెలిగిపోయినాయి చూడండి, పొద్దుకుతుంది. పద్దన కొడుతాం కదా ఎండ కంటే ఇంటర్లేడు. ఆ పైప్ బిగించేసరికి చూడండి సే మొత్తం. ఈ చలికి అవసరమా? నెంబర్ 1 తిటగాలలో మా వాడు ఒకడు అనమాట. ఈ టైంలో అవసరమా? ఈ బీడబ్బులు కడిగేసిన చేతులు అయితే చలికి ఇంకా చెప్పలేను, అంత గడ్డ గడిపోతుంది. అరే రేపు కడుగుదాం రా అని చెప్తే లేదు రేపు నా కారు ఉండదు అని చెప్పి ఇప్పుడు అడుగుతున్నాడు. రేపు నా పొద్దున కారు ఉండదు అంటాడు చూడండి. ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే కెమెరాలు ఆన్లో ఉన్నాయి ఇంట్లో కెమెరాలు ఆన్లో ఉన్నాయి. మా ముసలి చూస్తే ఆడతాను నువ్వు ఎందుకు అడగదామని అంటది. ఈ చలికి చేతులు కూడా గడ్డ గడిపోతున్నాయి, అంత చల్లగా ఉన్నాయి నీళ్ళు. కోపం వచ్చేస్తుంది. ఇది ఇట్లా ఉండదు అనమాట, అండర్స్టాండింగ్ ఉండదు అనమాట. ఇంట్లో 2-3 ఉంటే కోపం. ఒకడు ఒక పని చేస్తాడు, ఇంకొకడు పని చేస్తాడు. ఈ చలికి అవసరమా? పక్కిన డ్రైవర్ ఉన్న తెలుగైనా వెళ్తుంటే అంటున్నాడు ఈ టైంలో ఏమి చలికి మీరు పెద్ద గ్రేడ్ మీరు అంటాడు. ఏద్దాం మామూలు సిటీలో ఒకటి ఉంటుంది అనమాట. ఎంత చలి పెడుతుందో అంటే అంత చలి పెడుతుంది తెలుసా. బయట భయంకరంగా చలి ముందుగానే. సాయంత్రం అయితే చలి స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. ఇంత చలికి అవసరమా చెప్తే తింటాడు విన్నాడు. 5:30 దగ్గర 6 అవుతుంది ఇప్పుడు కడిగేసి వచ్చేసరికి. ఈ చలికి చేతులు ఉన్న గడ్డ గడిపోయింది, పని అయితే లేవు, స్పర్శ లేవు చేతులు. ఇంకో ఉన్నాడు అన్నమాట రూమ్లో. ఇంకా వాడు ఒక వారంకి వస్తాడు, ఒక వారం 10 రోజులు ఉంటే తలకాయ నొప్పి. నేను అదే ఏదో ఒకటి వేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నా ఈ నుంచి ఉండకోకుండా. నిజంగా గైస్ వాడిస్తే ఇంకా పెద్ద ఓవరాక్షన్ అవ్వడు అనమాట. ఇద్దరు వాడైతే 24 hours రూమ్లో గల పడుతుంటాడు, స్పీకర్ ఆన్లో పెట్టేవాడు ఫోన్లు. పెద్ద తలనొప్పిలతో నిజంగా రూమ్లలో ఉండలేం. ఇప్పుడు చూడండి ఈ టైంలో చలికి అవసరమా? ఎవరేమంటారు నిన్ను రేపు అడిగితే కార్లు ఇంతగానో మమ్మల్ని. అరే బయట చలికి తట్టుకోలే, బయట చలికి కూర్చోలేకున్నాం. అలాంటిది చలి కార్లు కొడదాం అంటాడు ఆ చల్లగా నీళ్ళలో. పక్కింటి ఆయన నవ్వుతా పోతాడు నన్ను చూసి. ఈ టైంలో అంట ఏద్దాం నా మా కర్మ కొట్టినాడు కదా అని చెప్పిన. నేనైతే ఏం చేయలేం. వినరు, తెలివి లేదు, మోకాల్లో పుట్టింది. ఇప్పుడు 10 నుంచి సెల్లో మాట్లాడుతున్నాడు ఒక డ్యూటీ వల్లే. 10 నుంచి మొబైల్లో మాట్లాడుతూ ఇప్పుడు ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టి వెళ్ళిపోయాను అనమాట. పోయి ఇప్పుడు కారు కడగాలని పోయిండు. నేను కడకుండా ఉండే నాకు సరిపోతుంది, ఎందుకంటే కెమెరాలు ఆన్లో ఉన్నాయి. ముందుగానే మా ముసలి నా మీదకి ఈడుకుంది. ఇంకా కడకపోతే ఇంకా కెమెరాలో చూసి ఇంకా ఉషాను అద్దీ ఇదని ఇంకా వేసుకుంటాను అనమాట. ఇప్పటికే ఇంకా చాలా అయిపోయినాయి నాకు. నేను కరెక్ట్గానే నాదే తప్పు. వీళ్ళు పేర్లు పొందనీకి ఇంకొక వస్తాను అనమాట. ముసల్దాన్ని మా కోవిడ్ని చెట్టెక్కిస్తారు వీళ్ళు మాటలతో. మనం మాటలతో చెట్టెక్కిచ్చే రకం కాదు. మనం ఏదైనా అని నువ్వు పని చెప్పు నేను చేసే రకం అంతే. అంతకుమించి మనకు మాట్లాడడం చేత కాదు, ఏం కాదు. వీళ్ళు ఏంటంటే మాటతోనే చెట్టెక్కిచ్చే రకం. నెలకు 10 దినాలు 5 దినాలు ఆ రకంగా సంపాదిస్తుంటారు వీళ్ళు. అంటే దాంట్లో ఆ మాటలు మాట్లాడి మనం అట్లా ఉండదు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్. మా కోవిడ్ ముసలి ఏదైనా స్ట్రైట్గా ఉంటాయి వాళ్ళకి. మా కోవిడ్లోకి అవి నచ్చవు అనమాట. మా కోవిడ్లకు కూడా పొగుడుతుంటే బాగా వస్తుంది వీళ్ళకి. నిజంగా కోవిడ్కి వచ్చిన తర్వాత చాలామంది ఇది పొగడ్డం నేర్చుకుంటారు కోవిడ్లోని. మనం వల్ల అట్టడు కాదు. మనం పొగడ్డము ఇలాంటివన్నీ ఏం కావన్నమాట. మనకైతే డైరెక్ట్ ఉన్నట్టు మాట్లాడమే కుల్లా.
ఇంత చలికి ఏం తీట కాకపోతే నేను కడకపోతే మా ముసలు వేసుకుంటుందని ఏమో లే అని చెప్పి నిన్న కడుక్కునే నేను నిన్న మొన్న కడిగిన కార్లో ఖాళీగా ఉండలేక నా కార్లని కడిగేసి నేను ఎండబుద్దున అట్లా కడగచ్చు కదా కడగాడు పగులే రాత్రిలే కడగాలంటాడు తీట కాకపోతే మళ్ళీ పైప్ వేసి పడతాడు ఫైన్లు అని చెప్తే ఇంటలేడు నేను అందుకనే నా నేను బకెట్ తీసుకుని పోయి కడుక్కున్నాను ఏమన్నా కడుక్కోపని చెప్పి వేడిగా నీళ్ళు పట్టుకొని పోయి బకెట్తో కొట్టి పడినా ఎచ్చం వచ్చే నీళ్ళు అప్పుడు కొంచెం చేతులు చూడండి ఎట్ట స్పర్శ లేవు ఈ చలి కార్లు కడిగే వాళ్ళకి తెలుస్తుంది అనుకోండి ఈ బాధ నిజంగా ఎందుకులే ఎట్టనో ఒక 4-5 నెలలు ఓపి పడితే తర్వాత ఇంకా ఎవడు బరాయిస్తాడు ఇదంతా నిజంగా రూమ్ ఇప్పుడు మా కోవిడ్ ఇల్లు చాలా మంచిది యాక్చువల్గా అయితే కనుక ఒక్కడే ఏంటంటే ఈ ఇంట్లో 50 సంవత్సరాలు చేస్తాడు పని ఎందుకంటే అంత ఇంట్లో కోవిడ్ ఇంట్లో వచ్చి స్ట్రెస్ ఫీల్ ఉండదు మనం అంటే వాళ్ళ ఊరికి మాటలు అంటే మామూలే అంటారు ఇవన్నీ కామన్ ఈ రూమ్లో అంటారు చూసిన ఇద్దరే మా రూమ్లో ఇద్దరే ఇంకొకటి వస్తాడు చూడండి వాడు వచ్చిన తర్వాత చూపిస్తాడు వీడియోలు మీరైతే ఎటుండో వానితో పాటు ఆ రూమ్లో అంటావు నువ్వైతే మీరైతే అటుంటుందో అంత రూమ్లో 24 hours అందరూ అమ్మాయిలు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఫోన్ చేస్తే ఇట్లా మాట్లాడుకుంటారు లేనక బయటికి పోయి మాట్లాడతారు రూమ్లో 10 మంది ఉంటే మా వాళ్ళు ఏంటంటే స్పీకర్ ఆన్లో పెట్టి ఇటనే మాట్లాడుతుంటారు ఇటనే స్పీకర్ ఆన్లో పెట్టి ఇటనే ఎవడేమైనా అనుకోని పుచ్చక నోట్లో మూసుకుంటా ఇట మాట్లాడుతుంటారు అంత ఇది ఉంటుంది మా వాళ్ళతో వెంటలు వచ్చేస్తుంది నాకైతే మా కోవిడ్లో కూడా నేను ఆ వీడియోలతో సహా చూపించిన వాళ్ళు ఇట్లా చేసేదంతా అయినా కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రప్పిస్తున్నారు చూపిస్తా ఎటుంటుందో వాడు వచ్చిన తర్వాత చూపిస్తున్నాండి వాడు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మ్యాక్సిమం నేను కూడా అదే విషయంతోనే వెళ్ళిపోదామని ఉన్నాను నుంచి నిజంగా చెప్తాను ఏదైతే అవుతుంది ఎప్పుడు వెళ్ళిపోదామో తెలియదు నుంచి సడన్గా వచ్చేస్తా వెళ్ళిపోతాను ఎవడుంటాడు నేను మా జీవితం ప్రశాంతత కోవిడ్ ఇంట్లో కన్నా మా రూమ్లో ప్రశాంతత లేదు నాకు అందరికీ కోవిడ్ ఇళ్ళలో ప్రశాంతత ఉండదు రూమ్లో బ్రహ్మాండంగా ఉంటారు నాకు రూమ్లో ప్రశాంతత ఉండదు కోవిడ్ ఇళ్ళలో ప్రశాంతత ఉంది ఈ తీట ఇప్పుడు చూడండి టైం ఎంత 6:37 ఇంకా అరుగుతాడు కారు ఈ చలికి ఒకడైతే బయట బంగ్లాదేశ్ ఫ్రెండ్ వచ్చి పక్కన కూర్చున్నాడు వణుకుతాడు చలికి చూపిస్తాడు మా బంగ్లాదేశ్ ఫ్రెండ్తో మాట్లాడిస్తా ఎట్లా ఉంటుంది ఇప్పుడు చలి ఈ చలి కార్లు అడుగుతాడు వాడు అంటాను ఏం ఈ చలి ఏమంత అవసరం అని నీకు అంటాను చూపిస్తా మాట్లాడదాం అని బయటికి వెళ్ళి చూడండి ఉదరా అడిగేసిన కార్ అయితే మోడైతే ఫుల్ ఫోన్లో బిజీగా మాట్లాడతాను వాళ్ళండి కేసే బై బహర్త్ అండి భయంకరంగా ఉంది చలి కారు గురించి చూడండి ఉదరా అడిగేసిన అయితే కారు అసలుగా నీట్గానే అడగలేదు చూడండి కారు ఉదరా అడిగేసిన చూడండి అసలు నీట్గానే అడగలేదు నేనైతే కారు ఉదరా అట్లా అడిగేసిన అట్లా సరదాగి ఎవడు కొడుతాడు ఈ చలికి తీటగాళ్ళు మా రూమ్లో ఉన్నట్టు भाई तो इंसान नहीं है भाई रोबोट है रोबोट नहीं है वो कश्मीर से आया मैं कश्मीर तो हम लोग हैं हाय हेलो एक्सक्यूज मी ఈడు కాశ్మీర్ నుంచి వచ్చాడు అన్నమాట ఈడు కాశ్మీర్ ఈ చలికి మబ్బులో ఏం అడిగినా ఏం అర్థం అవుతలేదు ఈ చలి అసలుకి చూడండి నాకే చూసే గలీజ్ కనిపిస్తుంది కడిగిన ప్రయోజనం లేదనిపిస్తుంది ముందర మొత్తం చూడండి ఎట్లా వచ్చేసిందో సో అందుకే నేను మళ్ళీ క్లీన్ చేస్తాను ఏం చేద్దాం అసలు నా ఓపిక అసలు నాకు కడగాలనే లేదు ఇప్పుడు మా వాణి వల్ల కడిగినాయి రేపు అడుగుతారా అని చెప్తే వినడు నన్ను సంపనీకి వచ్చిండు అన్నట్టుంది నాకు ఇది వ్యవహారం ఏదైతే క్లీన్ చేసేద్దాం ఫస్ట్ మామూలు నీట్గా మొత్తం అంతా సాఫ్ అయిపోయింది అమ్మా ఈ కోటలు నేను ఇట్లా వీడియో తీస్తుంటే చూస్తా పోతున్నాను భయం అవుతాను ఒక పక్కన ఇప్పుడు ఫైనల్గా నీట్గా వచ్చేసింది అయిపోయింది ఇంకా చలికి మంచి పని పెట్టిండు మావాడు నాకు పిచ్చకం వస్తుంది కానీ ఏం చేయలేను కెమెరాలు ఆన్లో ఉన్నాయి మా కొంపలో ఎదురుగా పైన కెమెరాలు ఆన్లో ఉన్నాయి అందరూ తలగినవి ఇప్పుడు నేను వీడియో తీసేదాన్ని చూస్తుంటారు బొంగ చూచేది నేను తప్పేముంది నేను వీడియో తీసాను తెలుసు ఆల్రెడీ మా ముసలామకి అందరికీ వర్షం పడేటట్టుంది ఈ చలికి ఇంకా కార్లు వాచ్ చేసినాంచి ఇంకా పోయి తటికిన పోయి స్నానం చేసి వచ్చినాను అనమాట ఇంకా స్నానం చేసినాక అసలు డ్యూటీనే పల్లె మా ఫ్రెండ్ కానీ పడింది డ్యూటీ వాడు వెళ్ళిపోయిండు ఇంకా నైట్ వచ్చేసి ఫుడ్ వచ్చిందనమాట ఇద్దరు కలిపి ఇవి వచ్చాయనమాట ఇద్దరు కలిపి సమునాల మధ్యలో చికెన్ విడిచింది మా పని నుంచి చూడండి ఇవి వచ్చేసి సమునాలు అనమాట చికెన్ సమునాలు దీని లోపల చికెన్ ఉంటుంది టమాటో సాస్ వేసి ఇచ్చింది ఇద్దరికి అనమాట నాకు 2 వానికి 2
ఇదే ఇవాళ మన నైట్ ఫుడ్. చూద్దామా టేస్ట్ ఎలా ఉందో. బిస్మిల్లా. ఓకే, పర్లేదు. ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నా. ఈ వీడియో అనిపించింది తప్పకుండా కమెంట్ చేసి వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఫుల్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.